వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. నారాయణపేటలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పగడాకుల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్ల లక్ష్మీకాంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు నాగరావు రామాజీ రతంగపాన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి వీరేందర్ గౌడ్, ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపిన నాయకులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారిని ఎమర్జెన్సీ ఎప్పుడు విధించాలనే ఒక నియమ నిబంధనలను కూడా ఉల్లంఘించి ఎప్పుడైనా కానీ అంతర్యుద్ధాలు ఏర్పడినప్పుడు కానీ, అల్లకల్లోలాలు ఏర్పడినప్పుడు కానీ, ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు కానీ మాత్రమే ఈ యొక్క చీకటి రోజు అయినటువంటి ఎమర్జెన్సీని విధించాల్సిన అవసరం చట్టసభల లోపల ప్రతిపాదించినటువంటి దాన్ని ఉల్లంఘించి తన పదవి ఎప్పుడు ఎక్కడ పోతుందో అనే ఉద్దేశంతో ఎమర్జెన్సీని విధించి రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పనిచేసినటువంటి కార్యకర్తలందరినీ ఇబ్బందులు పెట్టించి జైలు పాలు చేసి ఎవరు కూడా నన్ను ఎదిరించకూడదని చెప్పేసి నియంతృత్వ పోకడలకు నాంది పలికినటువంటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఇప్పటికీ 50 సంవత్సరాలుగా ఆ రోజులలో ఎంతో మంది మహనీయులు అన్న మీరు అప్పుడు ఇబ్బందులు పడి ఎంత ఇబ్బందులు పడ్డారో ఆ ఎమర్జెన్సీలో మేము కూడా ఈ మధ్య తెలంగాణ ఉద్యమంలో మేము కూడా ఉన్నాం. మాకు కూడా తెలుసు ఆ ఇబ్బందులు అనేది. మీరు దాదాపు 50 సంవత్సరాలంటే మేము అప్పటిగా 2-3 సంవత్సరాల్లో ఉంటామన్నా ఆ రోజు నుంచి కూడా మీరు ఆ రోజులను గుర్తు చేసుకున్నటువంటి మీకు పాలాభివందనం చేస్తూ ఈ యొక్క చీకటి రోజుని మర్చిపోలేని విధంగా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజులలో ఇప్పటికే బుద్ధి చెప్పినాం. ఇంతకు ముందు బుద్ధి చెప్పుకుంటూనే వస్తున్నాం, కానీ వాళ్ళు మారలేదు. ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలని చెప్పేసి మనం రాజ్యాంగాన్ని మారుస్తామని మైనారిటీ వాళ్ళను, తర్వాత క్రిస్టియన్ వాళ్ళను, మిగతా వాళ్ళందరినీ ఎస్సీ వాళ్ళకు కావాలని చెప్పేసి వాళ్ళు కాగితాలు పట్టుకొని భారతీయ జనతా పార్టీ కనుక 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇబ్బందులు గుర్తు చేశారని చెప్పేసి ఒకే ఒక సాకు తీసుకొని వెళ్లి జనాలతో వెళ్ళినటువంటి దుర్లభమైన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే సోదరుడు చెప్పిండు వీరేంద్ర గౌడ్ గారు, మరి దాదాపు 100 సార్లకు పైగా రాజ్యాంగాన్ని మార్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. మనం ఏది చేయకపోయినా గత 10 సంవత్సరాలుగా నిరంకుశంగా మన నరేంద్ర మోడీ గారి హాయంలో భారతీయులందరూ కూడా పట్టం కట్టి మీరే మాకు భారత ప్రధానిగా ఉండాలి, మన భారతదేశం యొక్క కీర్తి నలుగు దిశగా భూమండలంలో ఉన్న ప్రతి దేశం కూడా భారతదేశం వైపు చూస్తున్న ఈ తరుణంలో మాకు ఎక్కడ అధికారానికి దూరం అవుతామని చెప్పేసి వాళ్ళు ఒక తప్పుడు మాటలను ప్రచారంలోకి తీసుకువెళ్ళినప్పటికీ ఈ రోజు భారతీయులందరూ కూడా మన భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపి 3వసారి ముచ్చటగా మళ్ళీ మన నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత మన భారతీయులకు, అట్లా సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో మనమందరం కూడా కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలని చెప్పేసి సూచిస్తూ